రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతంపై తక్షణం దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రైవేట్ ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం, అదే సమయంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రోత్సాహం ఇవ్వాలని, తద్వారా విద్యారంగంలో అవకాశాలు పెరుగుతాయని సీఎం అన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకులు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, ఉన్నత విద్యా రంగంపై చిన్నచూపు కారణంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టర్ గాడి తప్పిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉన్నత విద్యారంగాన్ని తిరిగి పట్టాలెక్కించి మంచి ఫలితాలు సాధించేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మొత్తం 48 ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు ఉండగా వీటి పరిధిలో 2061 కాలేజీలు, 19.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. అయితే అనేక సమస్యలతో ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రమాణాలు పడిపోయాయని సీఎం తెలిపారు. వీటిని సరిదిద్ది యూనివర్సిటీలు నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి ర్యాంకింగ్ సాధించేలా ప్రణాళికలు మొదలుపెట్టాలని అన్నారు. మారుతున్న కాలానికి, డిమాండ్కు అనుగుణంగా కోర్సులు, కరిక్యులం మార్చేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో స్టడీ చేయాలని అన్నారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచే సిలబస్ మార్పులు చేయాలని సీఎం సూచించారు. యూనివర్సిటీ స్నాతకోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, వాటి ద్వారా ఒక స్ఫూర్తి విద్యార్థుల్లో తీసుకురావాలని అన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 36% ఉండగా 2029 నాటికి 60% పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. స్టూడెంట్స్ సర్టిఫికేట్లు ఆధార్తో అనుసంధానం చేసి డిజిలాకర్లో నవంబర్లోపు చేర్చాలని అన్నారు. ఫారిన్ యూనివర్సిటీల అనుసంధానంతో విద్యార్థులకు జాయింట్ డిగ్రీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నేడు పరిహారాన్ని విడుదల చేయనుంది. విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇటీవల భారీ వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో ఆస్తి, పంట నష్టం సంభవించింది. నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎన్యూమరేషన్ పూర్తి చేసింది. పరిహారం ప్యాకేజీని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. పాడైన వాహనాలకు బీమా చెల్లింపును ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటి వరకు 1937 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఇందులో 1589 దరఖాస్తులు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించబోతున్నట్లు తెలిపారు. హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. సీఎం చంద్రబాబు హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించబోతున్నట్లు తెలిపారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్కి వెళ్లే రాష్ట్ర ప్రయాణికులకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుందని మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ అవకాశాన్ని రాష్ట్రం నుంచి హజ్ వెళ్లే యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని ఫరూక్ కోరారు. రాష్ట్రంలో 105 కోట్లతో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి మైనార్టీ యువత నైపుణ్య అభివృద్ధిని పెంపొందించేందుకు కార్యాచరణ అమలు చేయబోతున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. వీటిని గుంటూరు, నంద్యాల, అనంతపురం జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణలో భాగంగా ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధిక డిమాండ్స్ ఉన్న అధునాతన కోర్సుల్లో మైనార్టీ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా భావించారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ ఉత్సవాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా దేవాదాయ శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఇంద్రకీలాద్రిపై మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో దుర్గగుడి అధికారులు రూపొందించిన దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక, కరదీపికలను ఈవో రామారావు, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరులతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఉత్సవాలు విజయవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఉత్సవాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా దేవాదాయ శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. దసరా ఉత్సవాలకి విజయవాడ మారు పేరు కాబట్టి అటువంటి ఉత్సవాలకు విజయవాడ రావాలని అందరూ దేశం మొత్తం మీద భక్తులందరూ వచ్చే విధంగా మనం దసరా ఉత్సవాలు జరుపుకుందాం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ముఖ్యంగా పాత్ర పోషించారు. వారందరి ఆదర్శం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొకటి, మనం అందరం కూడా చాలా ఇబ్బందులు పడినా కూడా అమ్మవారిని ఒకటే కోరుకుందాం, విజయవాడకి
వరదల నుంచి, ఈ డ్రైనేజ్ ముప్పు నుంచి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే విధంగా ఉండాలని దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీసుకువెళ్తున్నారు, అట్లాగే ఈ అమ్మవారి దయ వల్ల కూడా మనందరం బాగుండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి దర్శనం, ప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలు జరుపుకోవడానికి సమయం ఆసనింది. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి, 9 రోజులు. ఈ ఉత్సవాలు ఎప్పుడులాగా కాకుండా మరింత వైభవంగా ఇంకా బాగా చేయాలని చెప్పి వచ్చిన భక్తులందరికీ కూడా సదుపాయాలు ఇంకెక్కువ ఇవ్వాలని చెప్పి, దర్శనం అది కూడా ఇబ్బంది లేకుండా బాగా చేయించాలని చెప్పి ఆల్రెడీ ఈఓ గారితో, కలెక్టర్ గారితో అందరితో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఈవో రామారావు మాట్లాడుతూ ఘాట్ రోడ్లో రిటైనింగ్ గోడ, శివాలయం మెట్ల మార్గం వద్ద ఫుట్ బ్రిడ్జి ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కమిషనర్ సహకారంతో ఒకవైపు అభివృద్ధి పనులు, మరొకవైపు దసరా ఏర్పాట్లు నిర్విఘ్నంగా పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఈఈ కోటేశ్వరరావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు. ముంపు ప్రభావిత 179 సచివాలయాల పరిధిలో అత్యంత పారదర్శకంగా నష్టగణన ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. నేడు బాధితుల ఖాతాల్లో డీబీటీ విధానం ద్వారా నేరుగా పరిహారం మొత్తాన్ని జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఏ ఒక్క వరద బాధిత కుటుంబం ఎన్యూమరేట్ కాకుండా ఉండకూడదనే ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా పలు అవకాశాలు కల్పించడం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. అర్హుల జాబితాలను సచివాలయాలను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల ఎన్యూమరేషన్ సమయాల్లో ఇళ్ల వద్ద లేని వారిని కూడా ప్రత్యేక బృందాలతో ఆది, సోమవారం ప్రత్యేకంగా నమోదు చేసినట్లు వివరించారు. అయితే 38వ వార్డు నివాసితులు కొందరు తమను కూడా ముంపు బాధితుల జాబితాలో చేర్చాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారని, ఈ వార్డు ఎన్యూమరేషన్ పరిధిలోకి రాదని, అందువల్లే సర్వే నిర్వహించలేదని వివరించారు. ఈ బృందాల విచారణలో 38వ వార్డు నివాసితులు అర్హులు కాదని గుర్తించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. వైకాపాలో 3వ వికెట్ పడింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్, వైకాపా అధినేత వై జగన్లకు పంపారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించడంతో ఆయన స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ బులెటిన్ విడుదల చేశారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్లకు పంపించారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించడంతో ఆయన స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను కోల్పోయింది. ఈ ఏడాదే రాజ్యసభకు ఎన్నికైన మరో సభ్యుడు కూడా రాజీనామాకు దాదాపు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వారం 10 రోజుల్లోనే ఆయన రాజీనామా కూడా ఉండవచ్చని అంటున్నారు. కుల గణన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. బీసీ ఉద్యమం గ్రామస్థాయికి చేరిందని అన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పెంపును సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీల డిమాండ్ల సాధనకు ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. నీరు గార్చకుండా వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, పార్టీలు కానీ నీరు గార్చకుండా ఈ ఉద్యమం ద్వారా ఒకవైపు లోకల్ బాడీ రిజర్వేషన్లను 50% పెంచడం ఒకటైతే, చట్టసభలో రిజర్వేషన్లు సాధించడం ఒకటి. ఒక రాష్ట్రంలో బలమైన ఉద్యమం జరిగితే కేంద్ర ప్రభుత్వం కూడా చట్టసభలో రిజర్వేషన్లు పెడుతుంది. ఆ ఉద్దేశంతో ఒకసారి జార్స్ చూడండి, హర్యానాలో వాళ్ళ రిజర్వేషన్ల కోసం చాలా బలమైన ఉద్యమం చేశారు. ఇంకొక సైడ్ మీరు చూడండి, వేరే రాష్ట్రాలు హర్యానా, రాజస్థాన్, అక్కడ కూడా బలమైన ఉద్యమం వస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమం చేస్తే చట్టసభలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతారని, ఆ దిశగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ రంగులోడానికి వీలు లేకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అట్లేదు చెప్తున్నా కదా, రాజకీయ వాళ్ళకి అతీతంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తాం.
ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏసీఏ తరపున వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 చెక్ను సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఏసీఏ తరపున వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1,00,00,000 ప్రకటించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ₹1,00,00,000 చెక్ను అందజేయడం జరిగింది. ఏసీఏ ఉపాధ్యక్షుడు వెంకట ప్రశాంత్, కార్యదర్శి సానా సతీష్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ విష్ణు తేజ్ పాల్గొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే విధంగా స్టేడియం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరుతూ ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ను కోరారు. మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. వెస్ట్రన్ బైపాస్ నుంచి స్టేడియంకు వచ్చేందుకు అనుబంధ రోడ్లు, నిడమరు రైల్వే లైన్ దగ్గర ఆర్ఓబీ నిర్మాణం, పార్కింగ్కు స్థలం ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ వినతి పత్రంలో మంత్రి నారా లోకేష్ను కోరటం జరిగింది. మంత్రి నారా లోకేష్ ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించారు. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గన్నవరంలో 8.75 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని, 23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడానికి రైతు సేవా కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. సీఎం చంద్రబాబు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్, సర్పంచ్ నిడమర్తి సౌజన్య, ఉప సర్పంచ్ పాలడుగు నాని, టీడీపీ మండలాధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వికాస్ కళాశాల రోడ్డులోని పెద్ద వాగు పొంగింది. కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద రహదారి మీదుగా 4 అడుగుల మేర ప్రవహించింది. దీంతో పొలాలకు వెళ్లిన రైతులతో పాటు వికాస్ కళాశాల విద్యార్థులు వాగు అవతల వైపున చిక్కుకున్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వికాస్ కళాశాల రోడ్డులోని పెద్ద వాగు పొంగింది. కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద రహదారి మీద 4 అడుగుల మేర ప్రవహించింది. దీంతో పొలాలకు వెళ్లిన రైతులతో పాటు వికాస్ కళాశాల విద్యార్థులు వాగు అవతల వైపు చిక్కుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి వాగు ఉధృతి తగ్గకపోవడంతో అన్నదాతలు, విద్యార్థులు, పోలీసులు గ్రామస్తులకు సమాచారం అందించారు. ట్రాక్టర్లు వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. దీంతో వికాస్ కళాశాల కరస్పాండెంట్ విద్యార్థులకు కళాశాల వసతి గృహంలో బస ఏర్పాటు చేసి వారిని వెనక్కి తీసుకువెళ్లారు. రైతులకు కళాశాలలో ఆహారం ఏర్పాటు చేయగా కొంతమంది అక్కడికి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయానికి వరద తగ్గే అవకాశం ఉండటంతో వారిని వాగు దాటించేందుకు అధికారులు, పోలీసులు ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. మీ ఇద్దరు వద్దున నేర్పండి ఆ పరిమాణం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కావాలని చించివేశారని దళిత బహుజన పార్టీ నేత వడ్లమూడి కృష్ణ స్వరూప్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాతని గౌరవించని రఘురామకృష్ణరాజుకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలిపితే పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమన్నారు. దళిత సమాజానికి రఘురామకృష్ణరాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ మీద దాడి చేసి అమానుషంగా అవహేళన చేసిన ఘటన మీద కూడా ఆ ఘటనని ఖండిస్తున్నాం. పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యే, ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఈ విద్యురాజు గారు ఒళ్ళు బలిసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పిచ్చెక్కినట్టుంది ఇంటి. అసలు శాసనసభ, చట్టసభ, పార్లమెంటు సభలు రాజ్యాంగపరంగా ఒక చట్టసభలని రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ చట్టసభల్ని తయారు చేసిన నిర్మాత పట్ల కనీసం గౌరవం కూడా లేదంటే
ఈయన ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడు, అతని మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు, తెలుగుదేశం పార్టీ వీళ్ళు ముగ్గురు కూడా చర్య తీసుకోవాలి. మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, ప్రభుత్వ పరంగా ప్రాసిక్యూషన్ చేస్తారా అనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన అంశాలు ముందుకు పడలేదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిరా రమేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఏ హామీ తీసుకోకుండా వైఫల్యం చెందారని అన్నారు. గడిచిన 100 రోజుల పాలనలో సూపర్ 6 ఊసేలేదని, మెగా డిఎస్సి జీవో వరకు మాత్రమే పరిమితమైందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగుపడలేదన్నారు. అవినీతి రహిత పాలన చేసి ప్రతి పైసా ప్రజా ప్రయోజనాలకు వెచ్చించి మంచి పరిపాలన చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. చాలా ఉన్నాయి. అలాగే ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిందో ప్రకటించాల్సినవన్నీ కూడా చేయాల్సి ఉన్నాయి. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎన్నో ప్రశ్నించింది వైసీపీ ప్రభుత్వాన్ని. ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారు, స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేటైజేషన్ కానివ్వకుండా ఆపలేకపోతున్నారు అని. మరి ఇవన్నింటినీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది అని అడుగుతున్నాము. అలాగే 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, అలాగే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన మన చంద్రబాబు నాయుడు గారు తన అనుభవం ఉపయోగించి రాష్ట్రాన్ని త్వరితగతిన పరిగెత్తిస్తారని అందరం ఆశిస్తున్నాం. కానీ ఈ 100 రోజుల హనీమూన్ పీరియడ్ అన్నట్టు ఇప్పటి వరకు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ కాలేదు. తక్షణమే వాటి మీద దృష్టి సారించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.